హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం నాగోల్లో ఉన్న క్రోనికల్స్ కెఫే అండ్ కిచెన్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్, సర్వీస్ అండ్ అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఫస్ట్ మెన్యూని అటు ఇటు తిప్పి దాన్ని మొత్తం స్కాన్ చేసి అప్పుడు ఆర్డర్ చేసాము. ఇంకా కెఫే అంబియన్స్ విషయానికి వస్తే మాత్రం ఇట్ వాస్ బ్యూటిఫుల్. సిట్టింగ్, లైటింగ్ అండ్ డెకోర్ ఇవన్నీ బాగుండే. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కొంచెం ప్లెజెంట్‌గా అనిపించింది ప్లేస్ అయితే. ఇంగా ప్రైజింగ్ విషయానికొస్తే మాత్రం అఫోర్డబుల్ అనిపించింది. మరీ అంత హై ప్రైజెస్ ఏం లేవు. వేరే కెఫేస్‌తో కంపేర్ చేసుకుంటే. ప్రైజెస్‌కి తగ్గట్టే ఫుడ్ టేస్ట్ కూడా ఉండే. కానీ ఒకే ఒక్క ఫుడ్ ఐటెమ్ మాత్రం మస్తు డిసప్పాయింట్ చేసింది. దాని రియాక్షన్ వీడియో కూడా మీకు కనిపిస్తది వీడియోలో. ఆ ఫుడ్ అరే మనం ఇంట్లో చేసుకున్నా బావుంటది కదరా అనిపించింది. అంత వరస్ట్‌గా ఉండే. ఏమో నాకైతే నచ్చలేదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదనే చెప్తున్నా. మళ్ళా పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాల్యూ అనకండి ప్లీజ్ ఫర్ గాడ్. కానీ నెక్స్ట్ ఆర్డర్ చేసిన 15-20 మినిట్స్‌కి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఒక హేజల్‌నట్ కోల్డ్ కాఫీ, ఇంకొకటి బ్లూబెర్రీ థిక్ షేక్. ఇంకా టేస్ట్ విషయానికొస్తే 2 బాగున్నాయి గానీ నాకైతే కోల్డ్ కాఫీ నచ్చింది. ఆ హేజల్‌నట్ కోల్డ్ కాఫీని కోల్డ్ కాఫీ అనడం బెటర్ హేజల్‌నట్ కోల్డ్ కాఫీ అనడం కంటే. ఎందుకంటే అందులో హేజల్‌నట్ ఫ్లేవర్ కొంచెం అంటే కొంచెం కూడా లేదు. ఏ లైక్ లిటిల్ బిట్ కూడా లేదు. అండ్ ఇంక బ్లూబెర్రీ విషయానికొస్తే నార్మల్‌గా మనం స్కూప్స్ ఐస్ క్రీమ్ తింటాం కదా! అట్లనే ఉంది టేస్ట్. అంటే ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటెమ్ వచ్చేసి క్రిస్పీ కాటేజ్ చీజ్ బైట్స్ అనమాట. నేను ఇవాళ తిన్న అన్నిట్లో కంటే ఇదే బెస్ట్ అనిపించింది. బేసికలీ నాకు పన్నీర్ అంటే అస్సలు నచ్చదు. కానీ సర్ప్రైజింగ్‌లీ ఇక్కడ చాలా బావుంది. అదేంటి ఈ పిల్ల పన్నీర్ నచ్చకపోయినా ఆర్డర్ చేసింది అనుకునేరు. అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటెమ్ వచ్చేసి హమ్మస్ అండ్ ఫలాఫెల్. హమ్మస్ మాత్రం చెప్పొద్దింక. అది పిండి అంతే. అంటే ఎక్కడ పడితే అక్కడ హమ్మస్ ఆర్డర్ చేయొద్దని రియలైజ్ అయ్యాను ఇవాళ. నెక్స్ట్ వచ్చేసి ఫలాఫెల్. ఇట్ వాస్ గుడ్. తినొచ్చు. నాకైతే ఓకే. ఓకే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటెమ్‌కొచ్చేస్తే కున్ పావ్ కాటేజ్ చీజ్. ఇది కూడా పన్నీర్. అసలు పన్నీర్ ఆర్డర్ చేయొద్దనుకున్నా గానీ, నేను నాన్ వెజ్ తినను గాబట్టి పన్నీర్ ఆర్డర్ చేయాల్సొచ్చింది. అక్కడ ఇంకో ఆప్షన్ లేదు. ఇంకేం చేస్తాం. ఫ్లేవర్ బానే ఉంది. కానీ అది పన్నీర్ కాబట్టి నాకు నచ్చలేదు. ఒక సైడ్ చాలా వేడిగుండే అది. అండ్ ఇంకో సైడ్ పన్నీర్. సో, కాబట్టి అది నాకు అంతగా నచ్చలేదు. ఫ్లేవర్ బావుండే. మీకు నచ్చొచ్చు. కానీ నాకైతే నచ్చలేదు. అండ్ హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్ వెజేషియన్ బర్న్ట్ గార్లిక్ రైస్. ఇది అయితే చాలా వర్స్ట్‌గా ఉండే చెప్పలేము. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే మేము చాలా ఆకలితోని ఉండే. మన సౌత్ ఇండియన్స్‌కి ఏందంటే రైస్ పడకపోతే కడుపు నిండది. సో, ఏదన్నా ఒక రైస్ ఐటెమ్ ఆర్డర్ చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ చేసాం. కానీ తీరా చూస్తే ఇది చాలా చెండాలంగా ఉంది. బేసికల్లీ చెప్పాలంటే మన ఇంట్లో చేసుకున్నది బెటర్ అనిపించింది. మన ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా! దట్ విల్ బి మచ్ బెటర్ దాన్ దిస్. ఏం లేదు ఆయిల్‌లో కొంచెం గార్లిక్ పీసెస్ ఏసి దాన్ని బర్న్ చేసి అందులో రైస్ ఏసి కారం, ఉప్పేసి ఇచ్చినట్టుంది అంతే. అంతకు మించి ఏం లేదు అందులో. ఇంకా డెజర్ట్స్‌లో అయితే ఐ హావ్ ఆర్డర్డ్ ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ. యాక్చువల్లీ నేను తిరామిసు ఆర్డర్ చేశాను. కానీ ఆ టైంకి ఇంకా వేరే ఏ డెజర్ట్ అవైలబుల్ లేకుండే. సో, ఐ హావ్ గాన్ విత్ థాట్. ఇంకా అంతటితో తినడం, ఆర్డర్ చేయడం ఆపేసి ఇంటికొచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.